కుంభరాశి వారికి సంక్రాంతి తర్వాత జరిగే 5 సంఘటనలు తెలిస్తే నిజంగా మీరు ఎగిరి గంతులేస్తారండి. అదృష్టం అంటే ఇది కదా మరి అన్నట్లుగా ఉంటుందన్నమాట. స్వీట్లు అయితే ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోండి. కుంభరాశి వారికి ఇక నుంచి బల్ల గుద్ది చెప్తున్నాను, పట్టిందల్లా బంగారమే. ప్రతిదీ కూడా ఏ పని చేసినా, ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ మీ చెయ్యి పెట్టినా కూడా కలుసుబాటుతనం మీ వెన్నంటే ఉంటుంది. లక్ష్మీదేవి మీ యొక్క అరచేతిలో తాండవిస్తూ ఉంటుందన్నమాట. అసలు ఏంటి ఆ 5 సంఘటనలు ఏంటి, అసలు ఈ వివరాలు ఏంటి, ఏ అదృష్టం అని చెప్పి పూర్తిగా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. కుంభరాశి వారు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ షణ్ముఖరాజు గారు. ఫోన్ నెంబర్ 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి చెప్పుకుందాం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వారు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కానీ వీరిని వీరే మోటివేట్ చేసుకొని కష్టాన్ని దిగమింగి 4 గోడల మధ్య కన్నీటిని కార్చుకుంటూ బయటికి నవ్వుతా కనిపిస్తూ వాళ్ళే మేము ధైర్యంగా నిలబడాలి, మేము ఖచ్చితంగా సాధించాలి, మాకంటూ ఒక పేరు, మాకంటూ ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా మేము తెచ్చుకొని తీరాల్సిందే అని చెప్పి ఒక లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని దానికి తగ్గట్లుగా ప్రతి క్షణం కూడా వారు చేసే పని మీద ధ్యాసను పెట్టుకొని ఏం చేయాలి, ఎలా చేస్తే మాకు కలుసుబాటుగా ఉంటుంది, ఈ వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి మనసు ఒక పక్క పిరికితనాన్ని చూపిస్తున్నా కూడా ఆ భయంలో కూడా ధైర్యాన్ని తెచ్చుకొని అడుగు ముందుకు వేసి ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నటువంటి తెలివితేటలు అనేవి కేవలం కుంభరాశి వారి యొక్క సొంతం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అంతా అయిపోయింది. కష్టాలు పడినంత కాలం పడ్డారు. ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు తెలుసా, ఏంటి అంటే కనుక కుంభరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని దశలోనే అదృష్టవంతులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ దశలోనే ఎంతో డబ్బుని కళ్ళతో చూసిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని అంటే వ్యాపారాలలో కానీ, లేదంటే కనుక ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో లక్షలు కోల్పోయినా కూడా ధైర్యంగా అది నాది కాదు, నాకు అది వచ్చే జాతకం లేదు, నాకు అది తినే రాత లేదు అని చెప్పి సర్ది చెప్పుకొని అయినా కూడా ఏమి జరగనట్లుగా మనసుని నిబ్బరం చేసుకొని నిలబడిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక వీరిలో ఉన్న క్వాలిటీస్ అనేవి వివరించడానికి మనకు అసలు టైమే సరిపోదన్నమాట. చాలండి, పడిన కష్టాలు చాలు, బాధలు చాలు. ఇక అవమానాలు అంటారా, మీరెవరికి అంత ఛాన్స్ ఇవ్వలేదులే. అవమానించే అంత రేంజ్లో అంత తప్పుడు పనులు, అటువంటి కార్యాలు ఏవి కూడా మీరు చేయలేదు. ఎక్కడా కూడా క్రమశిక్షణని తప్పలేదు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒకరు మెచ్చుకునే ఇన్ని కష్టాల్లో ఏలినాటి శని దశ ప్రారంభమైన తర్వాత నుంచి
ఇటు అనారోగ్య సమస్యలే చూశారో, ఇటు మానసికమైన సమస్యలే చూశారో, లేకపోతే కనుక ఇటు వేరే వారి పరంగా నష్టాలు చూశారో, వేరే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మౌనంగా మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళిపోయారో, చిన్నవాళ్ళ చేత పెద్దవాళ్ళ చేత కొన్ని మిమ్మల్ని డౌన్ చేయడానికి వాళ్ళ యొక్క తెలివితేటలు, వీటిని తెలివితేటలు అనాలో వెధవ తెలివితేటలు అనాలో తెలియదు కానీ కొన్ని వెధవ తెలివితేటలు చూపించినప్పటికీ ప్రతి దానికి కూడా చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇచ్చుకుంటూ ఎక్కడ లొంగకుండా ఎక్కడ తగ్గకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన రేంజ్ని ఈ రోజులో ఏర్పరచుకున్న ఘనత ఏది ఎవరికన్నా ఉంది అంటే కుంభరాశి వారికే. అదేంటక్క ఇన్ని చెప్తున్నారు, మేమెంత బాధలు పడుతున్నాం, ఎన్ని కష్టాలు పడుతున్నాం, మాకు ఏ వీడియో చూసినా కూడా కుంభరాశి వారికి ఈ కష్టాలు, కుంభరాశి వారికి ఆ కష్టాలు, కుంభరాశి వారికైనా ఈ బాధలు అని చెప్పి వస్తూ ఉన్నాయి, మీ మాటలు వింటుంటే ఇంత పాజిటివ్గా ఉన్నాయంటక్క అని చెప్పి అనుకోవద్దు. ఖచ్చితంగా జరిగిందే చెప్తాను, జరగబోయేదే చెప్తానన్నమాట. మీకు ఈ సంక్రాంతి తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే. ఏలినాటి శని దశ చివరి 3వ దశలో ఉన్నారు. ఏలినాటి శని దశ 3వ దశలో శని భగవానుడు, శని అంటే మీరు చెడ్డగా చూడొద్దు, శనిదేవుడు ఎప్పుడూ కూడా మంచి చేసేవారికి మంచినే చేస్తారు. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి శని దశతోటి సఫర్ అవుతున్నారు, ఎవరు పట్టినా కూడా మీకు ఏలినాటి శని దశలో ఉన్నారు అని చెప్పారు కదా. మరి ఇన్ని చెప్పినప్పటికీ కూడాను ఎక్కడో ఒక మూలన మీకంటూ ఒక సంతోషం కలగలేదా, మీకంటూ ఒక ధైర్యం అనేది కలగలేదా? మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారంటే ఏంటి అర్థం? ఒకరికి మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు అంటే ఏంటి అర్థం? ₹1 కళ్ళతో చూస్తున్నారంటే ఏంటి అర్థం? ఒకరిని చేత అంటే ఒకరి చేత తిట్టించుకోకుండా మిమ్మల్ని మీ ఫేస్ని చూడంగానే ఒక వాల్యూ ఇస్తున్నారంటే ఏంటి అర్థం? ఇదంతా కూడా మీ మంచితనం వల్ల శని భగవానుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అండి. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది. అది మీరు 100% ఎప్పుడో తెలుసుకున్నారు. మీకు ఈ కష్టాలు అనేవి కొన్ని వచ్చాయి, రాలేదు అని చెప్పట్లా, కానీ ప్రతి కష్టం నుంచి కూడా ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు. ఎవరు ఎటువంటి వారు, ఎవరి వ్యక్తిత్వాలు ఎటువంటి వారు, ఎవరు మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఏ అవసరాలను తీర్చుకోవడానికి వచ్చారు, వారికి నా నుంచి ఏమి ఆశించి వచ్చారు, ప్రతిదీ కూడా గ్రహిస్తున్నారా లేదా? కామెంట్ చేయండి నాకు. అక్క నిజమే, మాకు తెలుస్తుంది అక్క అని అయితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే కుంభరాశి వారు చాలా తెలివైన వాళ్ళండి. మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఫేస్ రీడింగ్ వీళ్ళకి బాగా తెలుసు. ఒక మనిషి ఒక మనసులో ఏమనుకొని మన దగ్గరికి వస్తున్నాడు, లేదంటే మనకు అవసరమైనప్పుడు అంటే కుంభరాశి వారికి అవసరమైనప్పుడు అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అవసరం ఉంది నువ్వు తీరుస్తావా అని అంటే వాడి మనసులో వాడు ఏమనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ప్రతిదీ గ్రహించగలిగే శక్తి తెలివితేటలు మీలో ఉన్నాయి. అలాగే అవతలి వాడు కాదు అన్నప్పుడు మీ యొక్క అనుభవాల ప్రకారం, మీ యొక్క కష్టాల ప్రకారం మానసిక స్థితిని ఎలా ధైర్యంగా మలుచుకోవాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఏలినాటి శని దశ స్టార్ట్ అవ్వక ముందు, ఇప్పుడు ముగియబోతుంది కదా, ఈ ముగియబోయే సమయానికి బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ చూసుకుంటే మీలో ఎంత తెలివితేటలు పెరిగాయి అంటే నిజంగా చెప్తున్నాను, 100కి 1000% పెరిగాయి మీలో తెలివితేటలు. ఇటు ధైర్యం, ఇటు మానసికంగా ప్రతి దానికి కూడా, ఏదైనా కూడా ఎవ్వరు ఏమనుకుంటున్నా కూడా ప్రతి దాన్ని కూడా తట్టుకొని నిలబడగలను నేను. ఒకరితో నాకేంటి, నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు నచ్చినట్లే నేనుంటాను, నా ఆరోగ్యం నాకు ముఖ్యం, నా మనశ్శాంతి నాకు ముఖ్యం, నా పనులు నాకు ముఖ్యం. ఒకరు ఏదో అనుకుంటే నాకు దేని గురించి ఫరక్ పడదు. నన్ను స్వార్థపరురాలనుకున్నా నాకు ఇష్టమే. నన్ను, నా ఫ్యామిలీని, నన్ను ప్రేమించే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే నా పని అని చెప్పి డిసైడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చెప్పండి. కాబట్టే చెప్తున్నాను, కుంభరాశి వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా అదృష్టం కలిసి రాబోతుందండి. ఏ పనులు చేసినా కూడా, ఏదన్నా బిజినెస్లు స్టార్ట్ చేసినా కూడా, లేదంటే కనుక ఏదన్నా మీకు స్థల మార్పిడి జరగాలి అనుకున్నా కూడా, ఏదన్నా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా కూడా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా, ప్రతి దాంట్లో కూడా మీకు ఇక నుంచి పట్టిందల్లా బంగారమే. ఇక నుంచి వెనకడుగు అనే
మాటే లేదు. ఎందుకు అంటే కుంభరాశి వారికి కొంచెం ఎంత మంచిగా ఉన్నా కూడా కొంచెం నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నరదిష్టి వల్ల వీరికి కొన్ని ఎఫర్ట్ అంటే కొన్ని ఏమంటారు అంటే కనుక కొంచెం రిఫ్లెక్షన్ అనేది పడుతుంది. ఈ యొక్క నరదిష్టి వల్ల కొంచెం మానసిక వేదన, కొంచెం శారీరకమైన అనారోగ్యం, ఇటు ఆడవాళ్ళకు చూసుకుంటే తలనొప్పి, మైగ్రేను, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఒక పూట తింటే ఒక పూట అనీజీగా అనిపించడము, అంతేకాకుండా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఆందోళన, యాంగ్జైటీ, కంగారు, ఇటు మగవాళ్ళలో చూసుకున్నా కూడా కొంచెం లోన్లీగా ఉండటానికి ఇష్టపడటం, అంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, అలాగే ఎవరితో కలిసి 10 మందితో కూర్చొని ఫ్రీగా మాట్లాడటానికి సరిగ్గా ఆసక్తి అనేది చూపించకపోవడం, నా పని నేను చూసుకొని పక్కకు వచ్చేసేద్దామా అన్నట్లుగా ఉండటం, వీళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉండడం, కొంచెం ఆ యొక్క ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండటం వల్ల రోజంతా నీరసంగా అలసటగా అనిపిస్తూ ఉండటం, ఇటువంటి సమస్యలు కూడా నరదిష్టి వల్ల వస్తాయి. అసలు నరదిష్టి ఎందుకు వస్తుందబ్బా అంటే ఎందుకు, ఎవరు, ఎక్కడ, ఏ ప్లేస్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది అని ప్రశ్నించుకుంటే ఏం లేదండి. కుంభరాశి వారు చూడటానికి అందంగా ఉంటారు. ఇటు అమ్మాయిలను చూసుకున్నా ఇటు అబ్బాయిలను చూసుకున్నా మంచి అందగాళ్ళు, మంచి అందగత్తెలు వీరికి ఏంటంటే అందమంతా కూడా వీరి కళ్ళల్లోనే ఉంటుంది, వీరి మాటల్లోనే ఉంటుంది. ప్రతి పాయింట్ను కూడా డీప్కి వెళ్ళి మాట్లాడతారు. ప్రతిదీ కూడా చాకచక్యంగా చేసే పనితీరు వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే నలుగురిలో కూర్చున్నప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తారు, 10 మంది కూర్చుంటారు, 10 మంది కళ్ళే చూడకుండా వెంటనే చూపు అనేది ఈ కుంభరాశి వారి మీద పడుతుందన్నమాట. దీనివల్ల ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి భలే చక్కగా ఉంది, మంచిగా ఉంది, కొంచెం ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారనమాట. ఈ అమ్మాయి మంచిగానే ఉంది, ఈ అమ్మాయి బాగా అందగత్త, లేదంటే ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు, బాగున్నాడు, ఇట్లా ఈ టైప్ ఆఫ్ వ్యూ తోటి వాళ్ళు చూస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే సాయంత్రానికి ఆ ఫంక్షన్ నుంచి వెళ్ళంగానే తలనొప్పి రావడం. కుంభరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా చాలా ముద్దుగా, చాలా క్యూట్గా, మంచిగా బుగ్గలతోటి, మంచి కలర్ తోటి చక్కగా ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడో నెలకు ఒకసారి, అమావాస్యకు ఒకసారి దిష్టి తీసుకునే వాళ్ళు వేరు, కానీ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు దిష్టి తీసుకోవాలి. ప్రతిరోజు గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతోటి తీసుకుంటారా, లేకపోతే అగ్నితోటి తీసుకుంటారా? అగ్ని అంటే తెలుసుగా, ఒక ప్రమిదలో హారతి కర్పూరం బిళ్ళను వెలిగించి మీకంటే పెద్దవాళ్ళ చేత తలపై భాగం నుంచి అరికాల వరకు 3 సార్లు సవ్య దిశలో, అపసవ్య దిశలో, మళ్ళీ వెనకమాల కూడా సవ్య దిశలో, అపసవ్య దిశలో తీసేసుకొని ఆ యొక్క నిప్పుని దూరంగా పడేసేసేయండి. దీనివల్ల మీకున్నటువంటి సంపూర్ణమైన దిష్టి దోషం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిరోజు గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా తీసివేసుకోండి. ఇప్పటి నుంచి మీ యొక్క లైఫ్ స్టైల్ ఒక టర్నింగ్ అనేది తిరగబోతుంది. దీనివల్ల మీకు చాలా వరకు కూడా లాభాలు రాబోతున్నాయి. జనం ఇంకాస్త ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఆ ఏడ్చే వాళ్ళల్లో కూడా బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళే. ఇటు ఆడవాళ్ళకైతే కనుక అత్తింటి వైపు వాళ్ళు, ఇటు మగవాళ్ళకైతే కనుక స్నేహితుల్లో, బంధువుల్లో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి తోడుకోడళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అంటే తోడుకోడళ్ళకు పుట్టిన పిల్లలు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ వైపు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఆడపడుచులు ఏడుస్తూ ఉంటారు. ఎంత మంచిగా ఉందాము అనుకున్నా కూడా వీరిలో ఉండే స్పెషాలిటీని చూసి అవతల వాళ్ళు కలుపుగోలుతనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీరితోటి ఏమి పడలేదు, మనకంటూ ఒక టైం వచ్చింది, ఈ టైంని మీరు సక్రమంగా సద్వినియోగపరుచుకోగలిగితే ఇప్పుడు అదృష్టవంతులు. లక్ష్మీదేవి వచ్చినప్పుడే తలుపు తట్టాలంటారు కదా, ఈ తలుపు తట్టే సమయంలో ఏమరపాటుగా ఉండకుండా అలర్ట్గా ఉండండి. అలర్ట్గా ఉంటే ప్రతిదీ కూడా మీ యొక్క చేతుల మీదగానే ఏదైనా కూడా జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ. ఈ యొక్క సంక్రాంతి తర్వాత మీ జీవితంలో ఈ యొక్క 5 సంఘటనలు అనేవి అవి ఏంటి అని చెప్పి తెలిస్తే నిజంగా మీరు ఎగిరి గంతులేస్తారనమాట. అదృష్టం అంటే ఇది కదా అబ్బా అని చెప్పి అనుకుంటారు. స్వీట్లు సిద్ధం చేసుకుంటారు. కొంచెం పిసినారితనం ఉంటుంది. కొంచెం ఒకరికి ఏదన్నా ఇవ్వాలి అని అంటే ఎందుకు మనకి ఈ ఖర్చు కూడా అని అనుకునే టైప్ కుంభరాశి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా స్వీట్లు సిద్ధం చేసుకుంటారనమాట. ఇంతకే 5 సంఘటనలు ఏంటి అని చెప్పి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో మొదటి పాయింట్ వచ్చేసి
పని ఇందాక నుంచి నేను మీకు చెప్తున్న మాటే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇదే ఫస్ట్ పాయింట్. చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో, ఇటు ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసినా కానివ్వండి, లేకుంటే కనుక ఇంకా ఏదైనా కానీ కొత్త దాంట్లో మాకంటూ ఒక ఏదైనా, ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే కనుక కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇటు మగవాళ్ళు అనుకోండి వేరే డిఫరెంట్ వ్యాపారాలలో ఉంటూ ఉంటారు. ఏది వాట్ ఎవర్, చిన్నదైనా పెద్దదైనా కానివ్వండి, అందులో మీకు 3 పువ్వులు 6 కాయలుగా ఉందమ్మా వీళ్ళ వ్యాపారం అన్న పేరైతే వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీకు కలిసొచ్చే వ్యాపారాలలో మొదటిది ఏంటి అంటే కనుక, ఒకటి బట్టల వ్యాపారం బాగా కలిసి వస్తుంది. రెండవది వచ్చేసేసి ఏదైనా కానీ అంటే ఈ పిండి వంటలు వండటం కానీ, లేకపోతే కనుక ఇంకా ఏదైనా అంటే మీరు ఇంట్లో చేసి ప్రిపేర్ చేసి బయటకి పంపించే ఉంటాయి కదా, ఇటు కొంతమంది ఆయిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, లేకపోతే కనుక కొంతమంది వేరే వేరే ఈ పచ్చళ్ళు, కారాలు, ఇంకా వచ్చేసి బేకరీ ఐటమ్స్ ఇటువంటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. కొంతమంది టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఏదైనా కానీ ఇటు ఆడవాళ్ళు చేసేది, మగవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, పెద్ద పెద్ద బిజినెస్లోనే ఉంటారు వాళ్ళు, వ్యాపారాల్లోనే ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడానండి, మీకు చేస్తున్న పనుల్లో 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. 10 రూపాయలు వస్తాయన్న దగ్గర మీకు 20 రూపాయలు వస్తాయి, 50 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వచ్చే రోజులు కూడా ఉంటాయి. నిజంగా నా కష్టమేనా ఇది అని చెప్పి డబ్బును చూసి సంతోషపడే రోజులు ముందున్నాయన్నమాట. సంక్రాంతి తర్వాత నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక రెండవది ఆరోగ్యం. కుంభరాశి వారికి మెయిన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్, మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుందే మీకు స్ట్రెస్ నుంచి. ఈ యొక్క మానసికమైన ఒత్తిడి అనేది ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇటు మగవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆడవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, మగవాళ్ళకి తలనొప్పి, ఆడవాళ్ళకి తలనొప్పి, ఇంకా మగవాళ్ళకి ఇంకో వేరే రకాలైన కాళ్ళు లాగటం, తల పట్టేయడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, మానసికంగా కొంచెం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచనలతోటి సమయాన్ని వృధా చేసుకోవడం, ఇటు ఆడవాళ్ళకు వచ్చేసరికి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఇలా చాలా వరకు కూడా స్ట్రెస్, యాంగ్జైటీ వీటన్నింటి వల్ల ఇప్పటి వరకు మానసికంగా కృంగిపోయారు. పిరికితనం, సెన్సిటివిటీ, అంటే సెన్సిటివ్ అమ్మ నేను అన్నట్లుగా ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పటి నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మెయిన్లీ ఫస్ట్ ఆరోగ్యం ఉంటే డబ్బుదే ఉందండి. ఒక్క ఆరోగ్యం ఉంటే డబ్బు లక్షలు కాదు కోట్లు సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే వస్తుంది, ఆరోగ్యం పోతే వస్తుందా? రాదు కదా. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పటి నుంచి మీకు ఆరోగ్యం కూడా అనుకూలించబోతుందన్నమాట. కాకపోతే ఆరోగ్యం అనుకూలించబోతుందిగా అని చెప్పి డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేయడం, స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేయడం, అతిగా ఆలోచించే వాళ్ళు అతిగా ఆలోచించడం, నిద్ర లేకుండా ఫోనులు చూడటం, ఇటువంటివి చేస్తే ఆరోగ్యం రాదు. మీకంటూ ఒక క్రమశిక్షణ ఉంది, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది. తినే తిండి ఏం తింటున్నాము అని చెప్పి, మన శరీరమే మనకి దేవాలయం లాంటిది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ లోపలికి పోతున్న ఐటెం మంచిదా కాదా, అది మనకి మంచి చేస్తుందా లేదా అని చెప్పి ఆలోచించుకోవడం, ఏ ఆలోచనలు కూడా మనసులోకి రానివ్వకుండా ఉండటం, ఎవరు ఏదన్నా అనుకున్నా కానీ దాని గురించి ఆలోచించకుండా ఉండటం, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడం, కంటి నిండా రోజుకి 8 గంటలు నిద్రపోవడం, రోజుకు 40 నిమిషాలు వాకింగో, ఎక్సర్సైజో, యోగానో చేస్తూ ఉండటం, ఇలా చేసుకుంటూ ఉంటే 100% మీకు ఆరోగ్యం బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ మంచిగా సెట్ అవుతుందన్నమాట. దీనివల్ల మీరు చాలా వరకు ఒక బరువు, ఒక భారం దిగిపోయినంత శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది అనమాట. ఇక ఇది రెండవది అనమాట. ఇక మూడవది ఏంటి అంటే కనుక గౌరవం. ఇప్పటి వరకు సమాజంలో కొన్ని కష్టాలు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్నింటి వల్ల కొంతమంది దగ్గర లొంగారు, కొంతమంది దగ్గర తగ్గారు, కొంతమంది దగ్గర తల ఉంచుకోవాల్సి వచ్చింది, కొంతమంది దగ్గర ప్రేమ కోసం అడుక్కోవాల్సి వచ్చింది, కొంతమంది దగ్గర చెయ్యి చాపాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి నుంచి ఆ లెక్క వేరు, తీసేయండి అసలు అది. ఇప్పటి నుంచి ఈ లెక్క వేరనమాట. మీకు గౌరవ మర్యాదలు అనేవి పెరగబోతున్నాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి
పెరగబోతున్నాయి. డబ్బుని పట్టే గౌరవం వస్తుంది అంటారు కదా, మరి మీకు ఇప్పుడు డబ్బు వస్తుంది, దీంతో పాటు గౌరవం వస్తుంది. దీనివల్ల అబ్బా వీళ్ళు గతంలో నన్ను ఎలా చూశారు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు అని ఒక మనసులో మీకు తిరుగుతుంది ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత. ఇది 3వ పాయింట్ అనమాట. ఇక 4వది బంగారం విపరీతంగా పెరిగిపోతుంది, మనం చూస్తూనే ఉన్నాము. అలాగే బంగారంతో పాటుగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఇటు ఫ్లాట్ కానివ్వండి, ఇటు ఇండ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే మీరు ఉంటున్న ఇల్లు కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కొనాలి అనుకుంటున్నా కానివ్వండి, మీ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ వాల్యూ అనేది పెరగబోతుంది అనమాట. ఇది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఇంత వస్తుందా, ఇంత పెరుగుతుందా, నాకు ఇంత వచ్చిందా అని చెప్పి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. దీని నుంచి హ్యాపీగా మీరు ఒక పండుగ అయితే చేసుకుంటారనమాట. ఇక తర్వాతది 5వది వచ్చేసి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్, ఉద్యోగాలు చేసేవారికి జీతాలు పెరగటం, వ్యాపారాలలో ఇంకొన్ని బ్రాంచెస్ అనేవి ఏర్పాటు చేయడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, పిల్లలు చదువులో ముందుకు వెళ్ళడం, చదువు పట్ల ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, మంచి మార్కులతోటి పాస్ అవ్వడం, నాకు మంచిగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక మానసికమైన సంతోషం కలగటం. ఇలా ఇటువంటివన్నీ కూడా ఒక అంటే ఇటు చదువు వల్ల పిల్లలకి, ఇటు డబ్బు వల్ల పెద్దవాళ్ళకి, ఇటు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం వల్ల పెద్దోళ్ళు హ్యాపీగా ఉండటం, ఇటు జీతాలు పెరగడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఈ సంక్రాంతి తర్వాత నుంచి. నిజంగా మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ కాబోతోందండి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 విషయాలు, ఈ 5 సంఘటనలు అయితే మీకు జీవితంలో జరుగుతాయి. ఒక్కొక్క సంఘటన అనుభవిస్తున్నప్పుడు మీకు కలిగేటువంటి మానసికమైన సంతోషం ఏదైతే ఉందో దానికి మీరు స్వీట్లు కూడా సిద్ధపరచుకోండి. మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ యొక్క ఫ్యామిలీకి మీరు పండుగ చేసుకుంటారనమాట. ఇప్పటి నుంచి నిజంగా రాసి పెట్టుకోండి, జరిగి తీరుతుంది 100%. ఎవరేం చెప్పినా నమ్మొద్దు, దీనికి ఫిక్స్ అయిపోయి ఉండండి, ఇదే జరుగుతుంది. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి హ్యాపీగా మంచి గుడ్ న్యూస్ అయితే విన్నారు కదా. మరి ఇప్పటి నుంచి కూడా సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దు, ఎవరి మాటకు భయపడాల్సినంత అవసరం లేదు, ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా లైఫ్ని నీట్ చేస్తూ క్రమశిక్షణతోటి ఉంటూ హ్యాపీగా వచ్చిన డబ్బుని పొదుపు చేసుకుంటూ జీవితంలో గౌరవాన్ని పెంచుకుంటూ ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీ జీవితంలో జరుగుతాయి అని చెప్పి మీరు నమ్మినట్లయితే కనుక అక్క 100% మీరు చెప్పేది జరుగుతుంది అని చెప్పి నమ్ముతున్నామక్క, మాకు హ్యాపీగా ఉందని చెప్పి కానీ ఎస్ అక్క అని కానీ ఏదో ఒక రకంగా మీ యొక్క అమూల్యమైన భావాన్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు, మీ స్నేహితుల్లో ఉన్నా కానీ, బంధువుల్లో ఉన్నా కానీ వారికి ఈ వీడియోని అయితే షేర్ చేసి కాస్తంత పుణ్యం కట్టుకోండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.